సూర్యుడు ఎర్రగా ఉదయించారు. గాలిలో భయం గుండెల్ని బరువు చేసింది. కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు. ప్రతి సూర్యోదయం కొత్త విధ్వంసం, కొత్త తాన్ని తెచ్చింది. కాని ఈ రోజు ఏదో తేడాగా అనిపించింది. ఈ రోజు ఏదో హనుమాన్ జరగబోతున్నట్లు అనిపించింది. పాండవ సైన్యం శూరులు అయిన అలసిపోయారు. కరవులు ప్రతీకారంతో అన్స్టాపబుల్ గా ఉన్నారు. రాబోయే రక్తపాతానికి భూమి కూడా వణికిపోయింది. ద్రోణాచార్యుడు మహావ్యూహకర్త తన ప్రమాదకరమైన ఆయుధం చక్రవ్యూహాన్ని ప్రదర్శించారు. నిరంతరం కదులుతున్న యోధుల నిర్మాణం, కవచాలు, రీటైల్ చక్రవ్యూహం. ఈ నిర్మాణంలోకి చొచ్చుకుపోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే. ధర్మరాజును బంధించి యుద్ధాన్ని త్వరగా ముగించాలేది ద్రోణాచార్యుడి లక్ష్యం. ఆ రోజు భయంకరమైన యుద్ధంతో ప్రారంభమైంది. ఉదయం తొలి ప్రకాశంలోనే కరువులతో కలిసి ఉన్న శక్తివంతమైన రాజు భగదత్త అర్జునుడిపై నేరుగా అపారమైన శక్తి కలిగిన దివ్యాస్త్రం వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించారు. పాండవ సైన్యం భీంతో చూసింది. భగదత్తుడి దివ్యాస్త్రం ఆకాశంలో ప్రకాశిస్తూ అర్జునుడి వైపు దూసుకెళ్లింది. కాని దివ్య సారథి శ్రీకృష్ణుడు ప్రశాంతంగా ఉన్నాడు. తన మణిట్టును తిప్పి ఆ ప్రాణాంతక ఆయుధాన్ని నిర్వీర్యం చేసి అర్జునుడి ప్రాణాను కాపాడాడు. పాండవులందరూ అప్పిరి పీల్చుకున్నారు. అర్జునుడు కథచిక్కతో శ్రీకృష్ణుడిని చూశాడు. రోజు ఇప్పుడే మొదలంది. ఇప్పటికే దైవజోక్యం యుద్ధం గతిని మార్చింది. పాండవ సైన్యం ధైర్యం తెచ్చుకుంది. భగదత్తుడి వైష్ణవాస్త్రం విఫలమైందని తెలుసుకున్న కహరులు ఆశ్చర్యపోయారు. యుద్ధం మరింత ఉత్కంఠభరితంగా మారింది. పాండవులు కృష్ణుడి రక్షణలో మరింత ధైర్యంగా ముందుకు సాగారు. ఈ రోజు కృష్ణుడి దివ్యశక్తి పాండవుల విజయానికి మార్గం సుగమం చేసింది. చక్రవ్యూహం తన ప్రాణాంతక నృత్యాన్ని ప్రారంభించింది. కర్ర యోధులు పొరలుగా కదులుతో వారి కచాలు ఒకదానికొకటి అనుసంధానించబడి వారి ఈటెలు బయటికి చూపిస్తున్నాయి. లోపల చిక్కుకున్న ఎవరైనా వేల కత్తులతో నరికేయబడతారు. ఈ వ్యూహాన్ని బద్దలు చేసే జబానం అర్జునుడికి మాత్రమే ఉందని ద్రోణాచార్యుడికి తెలుసు. మరియు ఈ రోజు అర్జునుడు విజయం సాధించకుండా చూస్తాడు. అధభాగం ఒక వ్యూహంగా మండలింపు సుచర్మ కీలక పాత్ర. యుద్ధ భూమికి దూరంగా ఒక కీలకమైన సంఘటన జరుగుతోంది. అర్జునుడితో వైరం తీర్చుకోవాలనుకునే సుచర్మ అతనికి దబంధయుద్ధానికి సవాలు విసిరాడు. యోధుడిగా తన ధర్మాన్ని పాటించిన అర్జునుడు తిరస్కరించలేకపోయాడు. ఇదంతా ద్రోణాచార్యుడి ప్రణాళిక. అర్జునుడిని దూరం చేయడం, అతన్ని ఒంటరిగా చేయడం, అతను బిజీగా ఉన్నప్పుడు ధర్మరాజుపై చక్రవ్యూహాన్ని ప్రయోగించడం. అరభాగం అభిమన్యుడి సంకల్పం, అసమాన ధైర్యం. ధర్మరాజుకు ప్రమాదం పొంచి ఉండటం చూసి అర్జునుడి కుమారుడు అభిమన్యుడు ముందుకు వచ్చాడు. చక్రవ్యూహం బద్దలు కొట్టే కర్రను అతని తండ్రి నుండి పాక్షికంగా మాత్రమే నేర్చుకున్నాడు. అయినప్పటికీ ధైర్యం మరియు కర్తవ్య భావనతో అతను ముందుండి నడిపించడానికి ముందుకొచ్చాడు. తాను బతికి బయటపడపోవచ్చని తెలుసు. తన కుటుంబాన్ని, తన రాజును రక్షించుకోవడానికి ప్రతిదీ త్యాగం చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. అభిమన్యుడు తన తండ్రి అర్జునుడి నుండి పాక్షికంగా మాత్రమే నేర్చుకున్న చక్రవ్యూహం బద్దలు కొట్టే కర్రను ఉపయోగించి ధర్మరాజును రక్షించడానికి ముందుకు వచ్చాడు. అతని మోన్లో యువకుడి ఉత్సాహం మరియు ఉక్కు సంకల్పం కనిపించింది. అతను తన కుటుంబం మరియు రాజును రక్షించడానికి ప్రతిదీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను తన ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యం మరియు కర్తవ్య భావనతో ముందుకు సాగాడు. అతను బతికి బయటపడపోవచ్చని తెలుసు. కానీ అతని కైజ మరియు కర్తవ్య భావన అతన్ని ముందుకు నడిపించింది. అతని కైజ మరియు కర్తవ్య భావన అతన్ని ముందుకు నడిపించింది. ఏడో భాగం జైలుగడి శివుని వరం. కానీ విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి. సింధు రాజు జయద్రథుడు భయంకరమైన అడ్డంకిగా నిలిచాడు. అతనికి శివుడు ఒక వరం ఇచ్చాడు. ఒక రోజు అతను అజేయుడు, అత్యంత శక్తివంతమైన యోధులను కూడా ఎదుర్కోగలడు. మరియు ఈ రోజు కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు అతను పాండవులకు మరియు వారి రాజుకు మధ్య నిలబెట్టడానికి ఎంచుకున్నాడు. 8వ భాగం అగాధంలోకి అభిమన్యుడి ఒంటరి పోరాటం. పెద్దల ఆశీర్వాదాలతో, తన ప్రజల ఆశలతో అభిమన్యుడు చక్రవ్యూహం నడిబొడ్డులోకి దూసుకుపోయాడు.
అతను బోనులో చిక్కుకున్న పులిలా పోరాడాడు. అతని మైంగం ధైర్యం అతని కత్తి ప్రతి కూలిపిక్కలో కనిపించింది. కాని అతను ఒంటరిగా ఉన్నాడు. జేరహుడి హజయమన రక్షణ ద్వారా ఆపబడిన పాండవులు యోధుడు చక్రవ్యూహంలో అదిశమవుతున్నట్లు చూసి బాధపడ్డారు. 9వ భాగం ముగింపు. వీరోచ ప్రారంభం. అనిశ్చిత మహిళుడు రాక్షసుడి కడుపులోకి ప్రవేశించారు. అతను ఒంటరిగా ఉన్నాడు. శత్రువులతో చుట్టుముట్టబడ్డాడు. కాని అతని స్ఫూర్తి చెక్కుచెదరలేదు. అతని ధైర్యం చెక్కుచెదరలేదు. అతను మొదటి అడుగు వేశాడు. వీధి వైపు ఒక అడుగు, అమరత్వం వైపు ఒక అడుగు. చక్రవ్యూహంలో అతనికి ఏమీ ఎదురు చూస్తోంది. వీధికి సవాలు విసిరిన యోధుడిని ఏ గతి ఎదురు చూస్తోంది? అతని మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? అతని కళ్ళలో ఆత్మవిశ్వాసం మెరుస్తోంది. అతను తన తండ్రి పాండవుల వారసత్వాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని ప్రతి అడుగు, ప్రతి కదలిక ఒక కథ చెబుతోంది. ఇది కేవల యుద్ధం కాదు, ఇది ఒక కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు. ఆ రోజు అల్లకల్లోలం, రక్తపాతం. యుద్ధభూమి మొత్తం రక్తంతో నిండిపోయింది. ప్రతి యోధుడు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. కౌరవులు ద్రోణాచార్యుల నేతృత్వంలో చక్రవ్యూహం అనే దుర్భేద్యమైన వ్యూహం ఏర్పాటు చేశారు. ఈ వ్యూహం చాలా కఠినమైనది. దానిని సాధ్యం. దాని నెలలో సురక్షితంగా ఉన్న యుధిష్ఠిరుడు పాండవులను ఊరిలోకి లాగే ఎరగా ఉన్నారు. యుధిష్ఠిరుడు తన్ను తాను బలహీనంగా చూపిస్తూ శత్రువులను ఆకర్షించారు. అర్జునుడి గిరోధాతుడైన కుమారుడు అభిమన్యుడు ఆందోళనతో చూస్తున్నాడు. అతని కథలో ఆందోళన, కానీ హృదయంలో ధైర్యం ఉంది. తన తండ్రి నుండి అసంపూర్ణంగా నేర్చుకున్న చక్రవ్యూహం యొక్క ప్రమాదాల గురించి అతనికి తెలుసు. అయినప్పటికీ కర్తవ్యం పిలిచింది. అతను తన తండ్రి నుండి నేర్చుకున్న పాఠాలను గుర్తు చేసుకుంటున్నాడు. తన పెద్దలను ఆపవేయడం చూసి కౌరవ సైన్యంతో తలపడటానికి అనుమతి కోరాడు. అతని కథలో ఆత్మవిశ్వాసం, హృదయంలో ధైర్యం. వ్యూహాన్ని బద్దలు కొట్టాలనే తపనంతో యుధిష్ఠిరుడు అంగీకరించాడు. అభిమన్యుడి ధైర్యాన్ని చూసి యుధిష్ఠిరుడు అతనికి అనుమతి ఇచ్చాడు. చక్రవ్యూహంలోకి చొచ్చుకుపోయి లోపలి నుండి దాన్ని ధ్వంసం చేయమని అతను అభిమన్యుడికి సూచించాడు. అభిమన్యుడు తన రహాన్ని శత్రువుల బతికు నడిపించాడు. అభిమన్యుడి నాయకత్వాన్ని అనుసరించి పాండవులు వ్యూహంలోకి చొచ్చుకుపోవాలనేది ప్రణాళిక. పాండవులు అభిమన్యుడి వెనుక నడిచారు. అతని ధైర్యాన్ని చూసి ప్రేరణ పొందారు. అయితే విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి. యుద్ధ భూమి అనూహ్యంగా మారిపోయింది. అభిమన్యుడు ధైర్యంగా చక్రవ్యూహంలోకి ప్రవేశించగా శివుడి నుండి వరం పొందిన జయద్రథుడు ఒంటరిగా పాండవులను అడ్డుకున్నాడు. జయద్రథుడు పాండవులను అడ్డుకోవడం ద్వారా వ్యూహాన్ని మరింత కఠినతరం చేశాడు. అభిమన్యుడి వెనుక వరం మూసుకుపోయి అతన్ని పోతోరమాన చక్రవ్యూహంలో బంధించింది. అతను ఒంటరిగా చిక్కుకున్నాడు. అతను ఒంటరి, శత్రువులతో చుట్టుముట్టబడ్డాడు. కానీ అభిమన్యుడు అర్జునుడి కొడుకు. ధైర్య సాహసాతో తన వీధిని ఎదుర్కొంటాడు. అతని ధైర్యం మరియు సాహసం అతన్ని ముందుకు నడిపించాయి. కౌరవ సైన్యంలోకి చొచ్చుకుపోయారు. అతని రంగ్ కౌరవ శ్రేణుల గుండా రక్తపు మార్గాన్ని సృష్టించింది. అతని పోరాటం కౌరవులను విప్పెట్టింది. అతని ఆకస్మిక ప్రత్యక్షత ఉగ్రతో ఆశ్చర్యపోయిన కౌరవ యోధులు మొదట చెల్లాచెదురుగా ఉన్నారు. వారు అతని ధైర్యాన్ని అంచనా వేయలేకపోయారు. వారు యోధుడిని తక్కువ అంచనా వేశారు. ఆ తప్పుకు వారు త్వరలోనే చింతిస్తారు. అభిమన్యుడి ధైర్యం మరియు పోరాట నైపుణ్యం వారిని ఆశ్చర్యపరిచింది. చక్రవ్యూహం రహాలు, గుర్రాలు, యోధులతో కూడిన సుడిగాలి. ఈ సుడిగాలి మంతా అభిమన్యుడు తన ధైర్యాన్ని ప్రదర్శించారు. అభిమన్యుడు దాని ఉగ్రతలో చిక్కుకున్న ఒంటరి ఓడ్. అయినప్పటికీ అతను నిర్భయంగా ఉన్నాడు. అతని ధైర్యం మరియు పట్టుదల యుద్ధ భూమిని కదిలించాయి. యుద్ధంలో పోదరమైన పాట్పాడుతో దెయ్యం పట్టినట్లు పోరాడారు. అతని ప్రతి దెబ్బ శత్రువులను భయపెట్టింది. అతని వీపుల నుండి బాణాలు పోరమైన ఖచ్చితంతో ఎగిరిపోయాయి. ప్రతి బాణం ఒక శత్రువును కూల్చింది. అతనికి సవాలు విసిరిన ఏ కబర యోధుడిన నరికి వేశాయి. అతని ప్రతి ఒట్టన ప్రతిహతంగా ఉంది. అతను సుడిగాలా కదిలాడు. అతని రోగం అసాధ్యమైన వేగం మరియు చురుకుదనంతో యుద్ధ భూమి గుండా కదులుతోంది. అతని ప్రతి కదలిక ఒక సవాలు. అతని ఆపలేము. అతను ప్రకృతి శక్తి. అతని శక్తి మరియు గీర్యం అపారమవి. కౌరవులు వారి సంచి ఉన్నప్పటికీ క్రమబద్ధంగా ధ్వంసం చేయబడ్డారు. వారి ప్రతి హత్యన అభిమన్యుడి ముందు నిలలేదు. అభిమన్యుడి నైపుణ్యం, ధైర్యం చూడుముచ్చటగా ఉంది. అతని ప్రతి ఒక్కొక్క చర్య ఒక మూలకు నెట్టబడిన పులి యొక్క ఉగ్రతో పోరాడాడు. అతని ప్రతి దూకుడు అతని తండ్రి యొక్క స్ఫూర్తినిస్తుంది.
అతని పోరాటం ఒక స్ఫూర్తి. అభిమన్యుడి అనియంత్రిత పురోగతి వార్త కౌరవ శ్రేణుల గుండా కార్చిచ్చులా వ్యాపించింది. చాలా మంది యోధుల హృదయాలను భయం ఆవరించింది. అలాంటి ఉగ్రతను, అలాంటి ముడిపర్తిపను వారు ఎప్పుడూ చూడలేదు. యువయోధుడు సృష్టించిన విధ్వంసం చూసి వరాంతులైన దుర్యోధనుడు తన సైన్యాధిపతులను ఈ ఖర్చుకైన అభిమన్యుడిని ఆపని కోరాడు. అభిమన్యుడిని ఆపపోతే చక్రవ్యూహం పతనమవుతుందని అతనికి తెలుసు. అయితే అభిమన్యుడు ధ్యేయంగా ఉన్నాడు. తన విల్లు చలనం యొక్క మస్కబారింట్లు అతను తన దాడిని కొనసాగించారు. చంపబడిన కౌరవ యోధుల శవాలతో నేల నిండిపోయింది. యువయోధుడి పరాక్రమానికి ఒక భయంకరమైన నిబంధన. యుద్ధం జరుగుతున్నట్లు గమనించిన ద్రోణాచార్యుడు సాంప్రదాయ వ్యూహాలు అభిమన్యుడిని ఆపవని గ్రహించారు. అతను ఒక చాకచక్యమైన ప్రణాళికను రూపొందించారు. అభిమన్యుడి బలహీన చక్రవ్యూహం గురించిన అతని జ్ఞానంలో ఉన్న ఒక లోపం అతనికి తెలుసు. అతను అత్యంత బలమైన కౌరవ యోధులను ద్రోణుడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, దుశ్శాసనుడు మరియు ఇతరులను సమీకరించారు. వారు అభిమన్యుడిని చుట్టుముట్టి అన్ని వైపుల నుండి సమన్వయ దాడి చేశారు. ఈ యోధుల సమిష్టి శక్తి అఖండమైనది. అభిమన్యుడు ఇప్పుడు నిజంగా ఒంటరిగా ఉన్నాడు. పాండవులు ఇప్పటికీ జయరాఢుడిచే బంధింపబడ్డారు. అతను కౌరవ సైన్యంలోని అత్యంత నైపుణ్యం కలిగిన యోధులచే చుట్టుముట్టబడ్డారు. అయినప్పటికీ అతను పోరాడాడు. అలాంటి అఖండమైన సమాంతలను ఎదుర్కొంటున్న అభిమన్యుడు బాణాలు మాత్రమే సరిపోవని గ్రహించారు. అతని రంగు నాశనం చేయబడి అతని విల్లు విరిగిపోయి అతను నిరాయుధుడయ్యారు. కానీ అభిమన్యుడి పోరాట స్ఫూర్తి అంచువేయబడలేదు. పడిపోయిన యోధుడి నుండి గదను లాక్కుని పోరాటం కొనసాగించారు. గాయపడిన పులి యొక్క ఉగ్రతతో పోరాడారు. అతని గదముకలు మరియు కబ్జాలను చూరు చేసింది. మూలకు నెట్టబడిన జంతువు యొక్క తీవ్రతతో పోరాడారు. అతని ప్రతి దెబ్బ అతని దుశ్చోల్ సంకల్పానికి నిదర్శనం. కౌరవులు వారి సంఖ్య మరియు నైపుణ్యం ఉన్నప్పటికీ అతని నిర్విరామ దాడితో పోరాడారు. ఆర విభాగం అధిగమించబడిన మరియు సంఖ్యాపరంగా అధిగమించబడిన. అతని ధైర్యమైన ప్రయత్నాలు ఉన్నప్పటికీ అభిమన్యుడు ఓడిపోతున్న యుద్ధం చేస్తున్నారు. అతను అలసిపోయాడు, గాయపడ్డాడు మరి అధిక సంఖ్యలో ఉన్నారు. అతని అలసటను గ్రహించిన కౌరవులు వారి ప్రయోజనాన్ని నొక్కి చెప్పారు. వారు కనికరం లేకుండా దాడి చేశారు. వారి దెబ్బలు అతనిపై ఒడ్గడ్డలా కురిపించాయి. అభిమన్యుడు పోరాడాడు. అతని శరీరం నిరసనగా కేకలు వేసింది. అతని ఆత్మ విరగడానికి నిరాకరించింది. అతను ఇక పోరాడలేకపోయే వరకు పోరాడాడు. కౌరవులు అతన్ని జయంగా ఓడించలేకపోవడం వల్ల సిగ్గుపడ్డారు, మోసపూరిత చర్యకు పాల్పడ్డారు. అభిమన్యుడు ఇంకా దెబ్బ నుండి కోలుకుంటుండగానే పిరికి దాడిలో కౌరవుల్లో ఒకరు అతన్ని వెనుక నుండి కొట్టారు. ఎడ విభాగం ఒక హీరో పతనం. గాయాలతో నిండిన యువ యోధుడు నేలపై కుప్పకూలిపోయారు. అతని పట్టు నుండి జారిపోయింది. అతని ప్రాణ రక్తం భూమిని క్రిమ్సన్ రంగులోకి మార్చింది. కౌరవులు వారి విజయం వల్ల సిగ్గుపడ్డారు. అతని పడిపోయిన రూపాన్ని చుట్టుముట్టారు. వారు గెలిచారు, కానీ ఎంత ఖర్చుతో. వారు వారి ప్రధానమైన ఒక యోధుడిని, సాటిలేని ధైర్యంతో పోరాడిన వీరుడిని చంపారు. అభిమన్యుడి మరోవార్డ్ కాచెచ్చులా వ్యాపించింది. ఇంకా చక్ర వ్యూహం వెలుపల యుద్ధంలో బంధించబడిన పాండవ చెవిన పడింది. వార్త వారిని అనగలా తాకింది. 8వ విభాగం పాండవుల డాన్. పాండవులు ధ్వంసమయ్యారు. వారు తమ ప్రియమైన వారిని కోల్పోయారు. అర్జునుడి కుమారుడు వారి వంశం యొక్క అభిమన్యుడిని వారు రక్షించుకోలేకపోయారు. అతని మరణం వారిని తీవ్రంగా కలిచివేసింది. దూత మరియు అపరాధభావంతో మునిగిపోయిన యుధిష్ఠిరుడు అభిమన్యుడి మరణానికి తనను తాను నిందించుకున్నాడు. అతని మనసు బాధతో నిండిపోయింది. కోపంతో కడ్డు మెరుస్తున్న భీముడు తన మేనల్లుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేశాడు. అతని కోపం అగ్నిలా మండింది. నకుల మరియు సహదేవులు వ్యారట్ పొందలేకపోయారు. వారి హృదయాలు విచారంతో నిండిపోయాయి. వారి దూచాన్ యుద్ధ భూమి అంతటా ప్రతిధ్వనించింది. ప్రతి మూలలోనూ బాధ మరియు విచారం వ్యాపించింది. కానీ అతి పెద్ద బాధను అనుభవించినది అర్జునుడు. అతని హృదయం విరిగిపోయింది. తాన్ కొడుకు మరవార్త అతని చిన్న వీనం చేసింది. అతను అభిమన్యుడిని శిక్షణనిచ్చారు.
అతనిలో తన స్వంత నైపుణ్యాల ప్రతిబింబాన్ని చూశారు. అభిమన్యుడు తన తండ్రి ఆశలను నెరవేర్చారు. కౌరవులు వణికిపోయే విధంగా తన కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని అతను ప్రమాణం చేశారు. అతని ప్రతీకారం భయంకరంగా ఉండేది. 9వ విభాగం అర్జునుడి ప్రతిజ్. దూర మరియు కోపంతో కసిగొట్టిన అర్జునుడు ఒక పవిత్రమైన ప్రతిజ్ఞ చేశారు. చక్ర వ్యూహంలో అభిమన్యుడిని బంధించిన వ్యక్తి జేరరుడిని మరుసటి రోజు సూర్యాస్తమయానికి ముందు చంపేస్తానని ప్రమాణం చేశారు. అలా చేయడంలో విఫలమైతే యుద్ధ భూమిలో తన్ను తాను దహనం చేసుకుంటానని చెప్పారు. అతని ప్రతిజ్ఞ కౌరవుల వెన్నులో వణుకు పుట్టించింది. అర్జునుడి కోపం భయంకరంగా ఉంటుందని వారికి తెలుసు. మరుసటి రోజు కురుక్షేత్ర యుద్ధం ఇంతకు ముందు ఎన్నడూ లేని యుద్ధాన్ని చూస్తుందని వారికి తెలుసు. ఇది తండ్రి కోపం కొంచెం నడిపడేదాం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.